ఏపీ సెట్ ఆస్పిరెంట్స్ అందరికి కూడా స్వాగతం. ఈ వీడియోలో ఏపీ సెట్ హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని విశ్లేషణతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలను అయితే సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి పోదాం. ఫస్ట్ ఆన్సర్ చూద్దాం. భారతదేశంలో తొలి ప్రాచీన శిలాయుగపు పనిముట్టు కనుగొన్నటువంటి ప్రాంతం ఏది? మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. భారతదేశంలో తొలి ప్రాచీన శిలాయుగపు పనిముట్టు కనుగొన్నటువంటి ప్రాంతం ఏది? పల్లవరం. ఇది ప్రస్తుతం చెన్నై సమీపంలో ఉంది. ఇక్కడ ఈ పనిముట్టు కనుగొనబడింది. ఎప్పుడు అంటే 1863లో రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనేటువంటి చరిత్ర పరిశోధకుడు దీన్ని గుర్తించాడు. ఈ పనిముట్టును కనుగొనడం ద్వారా భారతదేశంలో ప్రీ హిస్టారిక్ రీసెర్చ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. ఆన్సర్ వచ్చేసి బి, పల్లవరం. బీహార్లోని నవీన శిలాయుగపు స్థావరాల్లోని మృన్మయ పాత్రలో లభించినటువంటి అవశేషాలు ఏమిటి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. బీహార్లోని నవీన శిలాయుగ స్థావరాలలో బియ్యపు పొట్టు ముద్రలతో కూడినటువంటి మృన్మయ పాత్రలు లభించాయి. ఇవి నవీన శిలాయుగ ప్రజలు బియ్యం సాగు చేసేవారని అర్థమవుతుంది దీని ద్వారా. అలాగే పాత్రలు తయారు చేసేటువంటి సమయంలో మట్టితో పాటు బియ్యపు పొట్టును కూడా కలిపి ఉపయోగించేవారని దీని ద్వారా తెలుస్తుంది. ఆన్సర్ వచ్చేసి సి, బియ్యపు పొట్టు. ఎన్బిపి దొరికిన ప్రాంతం ఏది? ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. నార్థర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అనేది ఒక మెరిసే నలుపు రంగు మృన్మయ పాత్ర. ఇవి సాధారణంగా ప్రారంభ చారిత్రక కాలానికి అనగా సుమారు క్రీస్తు పూర్వం 700 నుంచి 200 సంవత్సరాలకు చెందినవిగా గుర్తించబడ్డాయి. ఈ ఎన్బిపి పాత్రలు తక్షశిల ప్రాంతంలో లభించాయి. ఆన్సర్ వచ్చేసి బి, తక్షశిల. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో తొలి మానవ అస్థిపంజరం లభించిన చోటు ఏది? ఆన్సర్ చూద్దాం. భారతదేశంలో తొలి అస్థిపంజర అవశేషాలు లభించినటువంటి ప్రాంతం సి, హత్నోరా. ఇది మధ్యప్రదేశ్లోని నర్మదా లోయ ప్రాంతం. నెక్స్ట్, వర్ణానికి జాతికి మధ్య ఉన్నటువంటి ప్రధాన వ్యత్యాసం ఏంటి అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూద్దాం. భారతదేశ సమాజం వర్ణ వ్యవస్థతో కూడిందని మనకు తెలుసు. అవి 4 వర్ణాలు. ఏంటి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. కానీ జాతి వ్యవస్థ అనేది మాత్రం వర్ణాల లోపల ఏర్పడినటువంటి అనేక ఉపవర్గాల సమాహారం. అందువల్ల వర్ణ జాతి మధ్య ఉన్నటువంటి ప్రధాన వ్యత్యాసం ఏమిటి అంటే వర్ణాలు సంఖ్యలో 4 మాత్రమే కాగా జాతులు మాత్రం అనేకం. ఆన్సర్ వచ్చేసి సి, వర్ణాలు 4, జాతులు అనేకం. తర్వాత అశోకుడిని పేరుతో పేర్కొన్న శాసనం కనిపించినటువంటి చోటు ఏది? ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు తనను ప్రియదర్శిగా కాకుండా అశోకుడు అనేటువంటి పేరుతో స్పష్టంగా పేర్కొన్నటువంటి మైనర్ రాక్ ఎడిక్ట్ ఎక్కడ లభించింది అంటే నిట్టూరు అనేటువంటి ప్రాంతంలో లభించింది. ఆన్సర్ డి, నిట్టూరు. నెక్స్ట్, జైన తత్వాన్ని ఇలా అంటారు. ఎలా అంటారు అంటే సాద్వాద అని అంటారు. సాద్వాద అనేది సత్యం అనేక కోణాల్లో ఉంటుంది అని తెలియజేసేటువంటి ఒక అర్థం. ఆన్సర్ ఏ, సాద్వాద. నెక్స్ట్, ప్రజ్ఞాపారమిత బౌద్ధ గ్రంథాల్లో ప్రాచీనమైనదిగా పేర్కొనబడుతుంది ఏది? ప్రజ్ఞాపారమిత బౌద్ధ గ్రంథాల్లో ప్రాచీనమైనదిగా పేర్కొనబడింది ఏది? ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ప్రజ్ఞాపారమిత బౌద్ధ గ్రంథాల్లో అత్యంత ప్రాచీనమైనదిగా గుర్తించబడింది ఏంటి అంటే సి, అష్టసాహసిక. నెక్స్ట్, కళింగరాజైన కరవేలుడు వీరితో యుద్ధం చేశాడు. ఎవరితో యుద్ధం చేశాడు అంటే ఇక్కడ కన్వాస్, శాతవాహనాస్, చోలాస్, చేరాస్, పాండ్యాస్ ఇచ్చాడు. ఆన్సర్ చూద్దాం. ఇతడు శాతవాహనులతో, చోళులతో, చేరులతో, పాండ్యులతో యుద్ధం చేశాడు. ఆన్సర్ వచ్చేసి 2, 3, 4, 5. నెక్స్ట్, సంగం సాహిత్యంలో ప్రధాన ఇతివృత్తం ఏంటి? సంగం సాహిత్యంలో ప్రధాన ఇతివృత్తం ఏమిటి అంటే వార్ అండ్ లవ్. నెక్స్ట్ క్వశ్చన్, తొలి పల్లవులు వారి యొక్క శాసనాలు వీటిలో లిఖించారు అంటే ప్రాక్రిట్ అండ్ సాంస్క్రిట్లలో ఈ తొలి పల్లవులు శాసనాలు లిఖించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింద ఇచ్చిన వాటిలో
మధుర శిల్పకళా పాఠశాలలో తయారైనటువంటి శిల్పాలు ఏంటి? దిగంబర తీర్థంకరుల నగ్న విగ్రహాలు. ఇది జైన సాంప్రదాయానికి చెందినటువంటి ముఖ్యమైన లక్షణం. రెండవది కనిష్కుని శిరస్సు. కుషాణ రాజులు శిల్పాలు మధుర శైలిలో కనిపిస్తాయి. మూడవది బుద్ధుని ప్రతిమ. మధుర శైలిలో బుద్ధుని మానవ రూప ప్రతిమలు మొదటిగా రూపొందించబడ్డాయి. చివరిది మినాండర్ విగ్రహం. ఇది మధుర శిల్పకళకు సంబంధించినటువంటిది కాదు. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి అంటే 1, 2 అండ్ 3. నెక్స్ట్ క్వశ్చన్, దిగువ పేర్కొనబడినటువంటి రెండు వివరణలో ఒకటి నిశ్చిత వాక్యం, రెండవది కారణభూతం. చూద్దాం. నిశ్చిత వాక్యం ఏమిటి అంటే హరప్పా ప్రజలు పట్టణ నిర్మాణంలో అల్లిక పద్ధతిని అవలంబించారు. కారణభూతం ఏంటంటే హరప్పా స్థావరాల్లో వృత్తాకార పద్ధతికి ఆధారాలున్నాయి. ఆన్సర్ తెలుసు కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్లోనే మనము చాలా కన్ఫ్యూజ్ అనేది జరుగుతుంది. ఆన్సర్ చూద్దాం. హరప్పా ప్రజలు పట్టణ నిర్మాణంలో అల్లిక గ్రిడ్ పద్ధతిని అవలంబించారు. రహదారులు ఒకదానితో ఒకటి 100 కోణాల్లో కలిసేవి. ఇది సత్యం. కానీ హరప్పా స్థావరాల్లో వృత్తాకార పద్ధతికి ఆధారాలు లేవు. వారు ప్రధానంగా చతురస్ర అల్లిక పద్ధతిని ఉపయోగించారు. కాబట్టి కారణభూత వాక్యం తప్పు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ సత్యం, ఆర్ అసత్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిగువ పేర్కొనబడిన రెండు వివరణల్లో ఒకటి నిశ్చిత వాక్యం, రెండవది కారణభూతం. నిశ్చిత వాక్యం చూద్దాం. ఋగ్వేదం ప్రాచుర్యం లేని గ్రంథం. కారణభూతం ఇది ఆచార సంబంధమైన గ్రంథం. ఆన్సర్ తెలుసు కామెంట్ చేయండి. వివరణ చూద్దాం. ఋగ్వేదం భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనదిగా మరియు విస్తృతంగా ప్రాచుర్యం పొందినటువంటి గ్రంథం. కాబట్టి ఋగ్వేదం ప్రాచుర్యం లేని గ్రంథం అన్న వాక్యం తప్పు. కాబట్టి నిశ్చిత వాక్యం అనేది తప్పు. కారణభూతం చూద్దాం. కానీ ఋగ్వేదం దేవతల స్తోత్రాలతో కూడినటువంటి ఆచార మత సంబంధమైనటువంటి గ్రంథం. ఇది సత్యం. కాబట్టి ఏ అసత్యం, ఆర్ సత్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పట్టిక 1ని పట్టిక 2తో జతపరిచి కింద ఇచ్చినటువంటి సంకేతాలలో సరైనటువంటి సమాధానాలను ఎన్నుకోండి అంటున్నాడు. పట్టిక 1 చూద్దాం. చాళుక్య రాజులు. ఏ మొదటి పులకేశి, బి రెండవ పులకేశి, సి రెండవ కీర్తివర్మ, డి రెండవ విక్రమాదిత్య. పట్టిక 2 చూస్తే విజయాలు. చాళుక్య వ్యవస్థాపకుడు, అతని పరిపాలనా కాలంలో హ్యూయాన్సాంగ్ సందర్శన, పల్లవులపై విజయయాత్ర, అరబ్బుల దండయాత్ర నిలువరించడం, రాష్ట్రకూట వ్యవస్థాపకుడైనటువంటి దంతిదుర్గ చేతిలో. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. చూద్దాం. ఆన్సర్ చూద్దాం. మొదటి పులకేశి జత చేస్తే 1 చాళుక్య వ్యవస్థాపకుడు మొదటి పులకేశి, బి రెండవ పులకేశి, అతని పరిపాలనా కాలంలో హ్యూయాన్సాంగ్ సందర్శనించాడు, సి రెండవ కీర్తివర్మ రాష్ట్రకూట వ్యవస్థాపకుడైనటువంటి దంతిదుర్గ చేతిలో ఓడిపోయాడు, డి రెండవ విక్రమాదిత్య పల్లవులపై విజయయాత్ర, అరబ్బుల దండయాత్రను నిలువరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ తొలి పర్షియన్ కవి తన రచనలలో హిందీ సంస్కృత పదాలను వాడిండు? ఆన్సర్ చూద్దాం. సి అమీర్ ఖుస్రు. ఈ అమీర్ ఖుస్రు తొలి పర్షియన్ కవిగా తన రచనలో హిందీ, సాంస్క్రిట్ పదాలను విస్తృతంగా ఉపయోగించినట్టుగా తెలుస్తుంది. అతడు పర్షియన్, హిందావి, ప్రారంభంలో దీన్ని ఉర్దూ అనేవారు, ఈ మిశ్రమాన్ని ఉపయోగించి భారతీయ సంస్కృతి, భాషల ప్రభావాన్ని తన కవిత్వంలో ప్రతిబింబించాడు. ఆన్సర్ సి అమీర్ ఖుస్రు. నెక్స్ట్ క్వశ్చన్. పల్లిచంద అనగా? ఆన్సర్ చూద్దాం. పల్లిచంద అనగా జైన మరియు బౌద్ధ ఆరామాలు, విహారాలకు పన్ను మినహాయింపుతో భూములను దానం చేయడం. ఇలాంటి భూదానాలు ముఖ్యంగా ప్రాచీన ప్రారంభ మధ్యయుగ కాలంలో మనకు కనిపిస్తాయి. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్. మధ్యయుగ కాలం నాటి కోల్ పట్టణ ప్రస్తుతం ఈ పేరుతో పిలువబడుచున్నది. ఆన్సర్ చూద్దాం. మధ్యయుగ కాలంలో కోల్ అని పిలువబడినటువంటి పట్టణం నేటి ఆలిగర్. ఈ పేరు ఢిల్లీ సుల్తానుల కాలంలో ప్రసిద్ధంగా ఉపయోగంలోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో ఏది సరైన జత కాదు? ఈ క్రింది వాటిలో ఏది సరైన జత కాదు అంటే చూద్దాం. రామచంద్రదేవ్ దేవగిరి ఇది సరైనటువంటి జతే. ఇది యాదవ రాజధాని. తర్వాత ప్రతాపరుద్రదేవ్ వరంగల్.
ఇది కాకతీయుల రాజధాని. వీరబల్లాల ద్వారసముద్ర, ఇది హోయసల రాజధాని. విరూపాక్ష మధుర, ఇది రాంగ్. మధుర ప్రధానంగా పాండ్యుల రాజధాని. విరూపాక్షుడితో నేరుగా ఇది జత కాదు. రైట్ ఆన్సర్ ఏంటి అంటే డి. నెక్స్ట్, వచన ఉద్యమం ఎవరు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు? ఆన్సర్, వచన ఉద్యమాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది బసవేశ్వరుడు. ఏ ఆన్సర్. ఈయన 12వ శతాబ్దంలో లింగాయత ఉద్యమానికి నాయకత్వం వహించి సామాన్య ప్రజల భాష అయినటువంటి కన్నడలో వచనాలు రాసి సమానత్వం, భక్తి, కుల వ్యవస్థ వ్యతిరేక భావనలను ప్రచారం చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇస్లామిక్ చట్టం ఈ విధంగా పిలువబడుతుంది. ఆన్సర్ చూద్దాం. ఇస్లామిక్ చట్టాన్ని సాధారణంగా షరియా లేదా షరియత్ అని పిలుస్తారు. ఆన్సర్ సి. నెక్స్ట్, పట్టిక 1ని పట్టిక 2తో జత చేర్చి సరైనటువంటి సమాధానాలను గుర్తించండి అంటున్నాడు. పట్టిక 1 సికా, ఖుత్బా, మన్సూర్, ఆలిం, కాఫీర్. పట్టిక 2లో మతపరమైన ముస్లిం ధర్మ నాయకులు, ఇస్లాంను నమ్మిన వారు, నాణెం, శుక్రవారం నాటి ప్రార్థన. జత చేద్దాం. ఏ సికా, సికా అంటే 4 నాణెం అనే అర్థం. బి ఖుత్బా, ఖుత్బా అంటే 5 శుక్రవారం నాటి ప్రార్థన. సి మన్సూర్ అంటే 1 మతపరమైనది. డి అలీం అంటే 2 ముస్లిం ధర్మ నాయకులు. ఈ కాఫీర్ అంటే 3 ఇస్లాంను నమ్మినవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింద సూచించినటువంటి ఏ బీజాపూర్ సుల్తాన్ను కృష్ణదేవరాయలు పోర్చుగీస్ సైనికుల సహాయంతో ఓడించాడు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. విజయనగర సామ్రాజ్యంలోని మహారాజు కృష్ణదేవరాయలు బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాను పోర్చుగీసు సైనికుల సహాయంతో ఓడించాడు. యుద్ధం ముఖ్యంగా రాయ్చూ దో ఆబ్ ప్రాంతంపై ఆధిపత్యం కోసం జరిగినటువంటి యుద్ధంగా చెప్పవచ్చు. ఆన్సర్ వచ్చేసి సి ఇస్మాయిల్ ఆదిల్ షా. నెక్స్ట్ క్వశ్చన్. మొఘల్ కాలం నాటి ఖలీసా భూములు అనగా? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మొఘల్ కాలం నాటి ఖలీసా భూములు అనగా రాచభూములు అని అర్థం. ఇవి నేరుగా చక్రవర్తి అనగా రాజు ఆధీనంలో ఉండేటువంటి భూములు. ఈ భూముల నుంచి వచ్చినటువంటి ఆదాయం రాజ కుటుంబ ఖర్చులు, సైన్యం, పరిపాలన అవసరాల కోసం ఉపయోగించబడేది. ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిగువ పేర్కొనబడినటువంటి 2 వివరణల్లో ఒకటి నిశ్చిత వాక్యం, రెండవది కారణభూతం. చూద్దాం. నిశ్చిత వాక్యం ఏంటి అంటే అందరూ మున్సబ్దారులు జాగీర్దారులు, కానీ అందరూ జాగీర్దారులు మున్సబ్దారులు కారు. కారణభూతం ఏమిటంటే కొద్ది మంది మున్సబ్దారులకు జాగీర్ల రూపంలో కాకుండా వేతనాలు నగదు రూపంలో ఉండేవి. వివరణ చూద్దాం. మొఘల్ పరిపాలనలో మున్సబ్దారులు అధికార హోదా కలిగిన వారు. సాధారణంగా వారికి జాగీర్ కేటాయించబడేది, కానీ అందరూ జాగీర్దారులు మున్సబ్దారులే కాదు. కొంతమంది జాగీర్దారులు స్థానిక లేదా ఇతర పరిపాలనా ఏర్పాట్ల ద్వారా జాగీర్లు పొందేవారు. అదేవిధంగా కొద్దిమంది మున్సబ్దారులకు జాగీర్లు బదులుగా నగదు వేతనం ఇవ్వబడింది. అందువల్ల ఈ కారణం వాక్య నిశ్చిత వాక్యాన్ని సరైన విధంగా వివరిస్తుంది. అందువల్ల ఈ కారణవాక్యం నిశ్చిత వాక్యాన్ని సరైనదిగా వివరిస్తుంది. ఆన్సర్ చూసినట్లయితే ఏ వాస్తవం, ఆర్ కూడా వాస్తవమే. ఆర్ అనేది ఏకి సరైనటువంటి వివరణ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిగువ పేర్కొనబడిన 2 వివరణలో ఒకటి నిశ్చిత వాక్యం, రెండవది కారణభూతం. నిశ్చిత వాక్యం చూద్దాం. రజియా సుల్తానా విజయవంతమైనటువంటి పరిపాలనా అధ్యక్షురాలు. కారణభూతం ఏంటంటే ఆమెకు శక్తివంతంగా ఉలేమాలు మద్దతిచ్చారు. వివరణ చూద్దాం. రజియా సుల్తానా పరిపాలనా నైపుణ్యం గల ధైర్యమైన పాలకురాలు, కాబట్టి ఆమెకు విజయవంతమైనటువంటి పరిపాలనా అధ్యక్షురాలుగా పరిగణిస్తారు. కానీ ఉలేమాలు ఆమెకు మద్దతు ఇవ్వలేదు. స్త్రీగా సింహాసనం అధిష్ఠించడాన్ని ఈ ఉలేమాలు వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకతే ఆమె పతనానికి ఒక ముఖ్య కారణంగా మనము చూడవచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నిశ్చిత వాక్యం ఏ సత్యం, కానీ దానికి కారణభూతమైనటువంటి ఆర్ అనేది అసత్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిగువ పేర్కొనబడినటువంటి 2 వివరణల్లో ఒకటి నిశ్చిత వాక్యం, రెండవది కారణభూతం.
నిశ్చిత వాక్యం చూద్దాం. మొదటి బాజీరావు వివిధ ప్రాంతాలను మరాఠా ముఖ్యులకు వారి అధికారానికి లోబడే విధంగా వివిధ ప్రాంతాలను కేటాయించారు. కారణభూతం చూస్తే మొదటి బాజీరావు కాలం నుండి స్వతంత్రంగా తమ తమ ప్రాంతాలను వివిధ మరాఠా ప్రభువులు పరిపాలించారు. చూద్దాం దీని వివరణ. మరాఠా సామ్రాజ్యంలో మొదటి బాజీరావు పరిపాలనా విధానంగా విస్తారమైనటువంటి ప్రాంతాలను మరాఠా ముఖ్యులకు సర్దార్లకు అప్పగించాడు. వారు బాజీరావుకు విధేయులుగా ఉండేలా చేశాడు. ఇది నిశ్చిత వాక్యంలో చెప్పినటువంటి విషయం. కాబట్టి నిశ్చిత వాక్యం ఏ అనేది సరైనదే. ఈ విధానం ఫలితంగా మొదటి బాజీరావు కాలం నుంచే మరాఠా ప్రభువులు తమ తమ ప్రాంతాలను స్వతంత్రంగా పరిపాలించడం ప్రారంభించారు. ఇది కారణభూత వాక్యం. కాబట్టి కారణభూతం కూడా సత్యమే. కాబట్టి ఆర్ వాక్యం ఏ వాక్యానికి సరైనటువంటి కారణాన్ని వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పట్టిక 1ని పట్టిక 2తో జతపరచండి. పట్టిక 1 ఇక్తా, ఖలీసా, ఇనాం, మదదే ఐమాష్, దారుల్ హరబ్. పట్టిక 2 చూస్తే సుల్తాన్ ఖర్చుల నిమిత్తము రాచభూముల నుంచి వచ్చినటువంటి ఆదాయము, మత గురువులకు సంస్థలకు ఇచ్చినటువంటి భూములు, జీతం నిమిత్తం అధికారులకు ఇచ్చినటువంటి భూములు, కళాకారులకు కేటాయించినటువంటి భూములు, నాస్తికులకు భూముల సంకేతాలు. జత చేద్దాం. ఏ ఇక్తా అంటే 3 జీతం నిమిత్తం అధికారులకు ఇచ్చినటువంటి భూములు. బి ఖలీసా 1 సుల్తాన్ ఖర్చు నిమిత్తము రాజభూములను ఇచ్చినటువంటి ఆదాయము. సి ఇనాం అంటే 2 మత గురువులకు సంస్థలకు ఇచ్చినటువంటి భూములు. డి మదాదే ఐమాష్ అనగా 4 కళాకారులకు కేటాయించినటువంటి భూములు. ఈ దారుల్ హరబ్ అంటే 5 నాస్తికుల భూములు అనే అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది సూచించిన మొఘలు కాలంలో జరిగినటువంటి యుద్ధాలను వరుస క్రమంలో అమర్చమని అడుగుతున్నాడు. ఘాగ్రా యుద్ధం, గుజరాత్ యుద్ధం, మొదటి పానిపట్టు యుద్ధం, చునార్ యుద్ధం, కాన్వా యుద్ధం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ జరిగింది మొదటి పానిపట్టు యుద్ధం, తర్వాత కాన్వా యుద్ధం, తర్వాత చునార్ యుద్ధం, తర్వాత ఘాగ్రా యుద్ధం, తర్వాత గుజరాత్ యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధం 1526లో జరిగింది. తర్వాత కాన్వా యుద్ధం 1527లో జరిగింది. చునార్ యుద్ధం 1528లో జరిగింది. ఘాగ్రా యుద్ధం 1529లో జరిగింది. గుజరాత్ యుద్ధం 1535 నుంచి 1536 వరకు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. శివాజీ వారసులను వరుస క్రమంలో అమర్చండి. శివాజీ వారసులు వరుస క్రమం అంటే సంభాజీ లేదా పంబాజీ, రాజారాం, సాహు, రామరాజా. నెక్స్ట్ క్వశ్చన్. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంతో వర్తకం చేయుటకు ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ చూద్దాం. వర్తక విధానంలో గుత్తాధిపత్యాన్ని లాభాల కోసం ఏర్పరచుట. ఆన్సర్ బి. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంతో వర్తకం చేయడానికి వచ్చి ప్రధాన లక్ష్యం ఏంటంటే లాభాలను సంపాదించడం. అందుకోసం వారు వర్తకంపై గుత్తాధిపత్యం ఏర్పాటు చేసి భారతదేశ యూరప్ వాణిజ్యాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ఇచ్చినటువంటి ఏ అంశం బ్రిటిష్ వలసవాద ప్రభావాన్ని తెలియజేసేటువంటి అంశం ఒప్పు కాదు, రైట్ కాదని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ వచ్చేసి డి. బ్రిటిష్ వలసవాద ఫలితంగా వ్యవసాయంపై ఒత్తిడి తగ్గి ఎక్కువ మంది వ్యవసాయాన్ని వదిలిపెట్టుట అనేది సరైనటువంటి అంశం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఏ అంశం రైతుల యొక్క భూమి సాగు హక్కులను నిర్మూలించింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ చూద్దాం. పర్మనెంట్ సెటిల్మెంట్ 1793 ద్వారా జమీందారులను భూముల యజమానులుగా గుర్తించి రైతుల సాగు హక్కులను బలహీనపరిచారు లేదా నిర్మూలించారు. రైతులు జమీందారులు కౌలుదారుగా మారారు. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి సి. పర్మనెంట్ సెటిల్మెంట్స్.
నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా కంపెనీ అంతర్గత వ్యాపార గుత్తాధిపత్యం వల్ల అధికంగా లాభం పొందిన వారెవరు? ఆన్సర్ చూద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న అంతర్గత వ్యాపార గుత్తాధిపత్యం వల్ల అధికంగా లాభపడిన వారెవరంటే కంపెనీ ఉద్యోగులే. వారు తమ అధికారాన్ని ఉపయోగించి వ్యక్తిగతంగా వర్తకం చేసి భారీ లాభాలు సంపాదించారు. ఆన్సర్ వచ్చేసి ఏ, కంపెనీ ఉద్యోగులు. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ ఆసియాటిక్ సొసైటీ వ్యవస్థాపకులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సర్ విలియం జోన్స్, సి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని క్రమానుగత శ్రేణిలో గుర్తించండి అంటున్నాడు. చూద్దాం. ఆల్రెడీ క్రమానుగత శ్రేణిలోనే ఇచ్చారు. పర్మనెంట్ సెటిల్మెంట్, సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, బెంగాల్ విభజన. రైట్ ఆన్సర్ 1, 2, 3, 4. ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ 1793, సైన్య సహకార పద్ధతి 1798, 1805, రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1848, 1856. నెక్స్ట్ బెంగాల్ విభజన 1905లో జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి భూమి శిస్తు ద్వారా ఆదాయాన్ని పొందడం, సి. నెక్స్ట్, 1930లో ప్రప్రథమంగా భారతీయ ముస్లింల కోసం ప్రత్యేక రాజ్యం ఉండాలని భావించిన కవి, రాజకీయ తత్వవేత్త ఎవరు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి సి, మహమ్మద్ ఇక్బాల్. 1930లో అలహాబాద్ సమావేశంలో మహమ్మద్ ఇక్బాల్ భారతీయ ముస్లింల కోసం ప్రత్యేక రాజ్యం అనేటువంటి ఆలోచనను మొట్టమొదటిసారిగా స్పష్టంగా ప్రతిపాదించాడు. అతడు కవి మాత్రమే కాకుండా రాజకీయ తత్వవేత్త కూడా. ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్, కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. డూ ఆర్ డై నెహ్రూ, స్వరాజ్యం నా జన్మ హక్కు మహాత్మా గాంధీ, గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ బోస్, ఇండిపెండెన్స్ త్రూ నాన్ వయలెన్స్ మస్ట్ బి అవర్ ఎయిమ్ తిలక్. దీనిలో సరైన దాన్ని గుర్తించండి అంటే ఏ, డూ ఆర్ డై ఇది నెహ్రూది కాదు, ఇది మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపు. బి, స్వరాజ్యం నా జన్మ హక్కు ఇది గాంధీ ఇచ్చినటువంటిది కాదు, ఇది బాలగంగాధర్ తిలక్ ఇచ్చినటువంటిది. ఇకపోతే డి, ఇండిపెండెన్స్ టు నాన్ వైలెన్స్ మస్ట్ బి అవర్ ఎయిమ్ ఇది తిలక్ ఇచ్చింది కాదు, ఇది గాంధీ సిద్ధాంతం. రైట్ ఆన్సర్ ఏంటి అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ ఇది సుభాష్ చంద్రబోస్ ఇచ్చినటువంటి పిలుపు. నెక్స్ట్, పట్టిక 1తో పట్టిక 2 చర్చిద్దాం. పట్టిక 1, థియోసాఫికల్ సొసైటీ, స్వరాజ్ పార్టీ, బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్. పట్టిక 2, మేడం బ్లావెట్స్కీ, సిఆర్ దాస్, రాజా రామ్మోహన్ రాయ్, స్వామి దయానంద్. జత చేద్దాం. ఏ, థియోసాఫికల్ సొసైటీ స్థాపించింది 1 మేడం బ్లావెట్స్కీ. బి, స్వరాజ్ పార్టీ స్థాపించింది సిఆర్ దాస్. సి, బ్రహ్మ సమాజ్ స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్. ఆర్య సమాజ్ స్థాపించింది స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రిటిష్ వలసవాద సృష్టి వడ్డీ వ్యాపార వర్గం. ఆన్సర్ చూద్దాం. అత్యధిక వడ్డీ రేట్లతో భారతీయ రైతులను దోపిడీ చేయడం, సి రైట్ ఆన్సర్. నెక్స్ట్, దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించినటువంటి డ్రెయిన్ థియరీని క్రింది వాటిలో ఏ ప్రకటన సరిగా నిర్వచిస్తుంది? ఆన్సర్ చూద్దాం. దాదాబాయి నౌరోజీ ప్రతిపాదించినటువంటి డ్రెయిన్ థియరీ యొక్క మూల భావన ఏంటంటే భారత జాతీయ సంపదలో ఒక భాగం లేదా ఆ సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి సంపూర్ణ ఆదాయం బ్రిటన్కు తరలిపోతున్న దాని ప్రతిఫలంగా భారతదేశానికి ఎలాంటి ప్రత్యక్ష లాభం లేకపోవడం. ఆన్సర్ బి. నెక్స్ట్, వాటికన్ సిటీ. వాటికన్ సిటీ అనేది పోపుల నగరం. ఇది పోపులు నివసించేటువంటి స్వతంత్ర నగరం. ఆన్సర్ డి. నెక్స్ట్, ఏనాడు సముద్ర ప్రవేశం చేయకుండా నావిగేటర్ బిరుదు పొందిన రాజు ఎవరు? ఆన్సర్ చూద్దాం. ఏనాడు సముద్ర ప్రవేశం చేయకుండా నావిగేటర్ అనేటువంటి బిరుదు పొందినటువంటి రాజు ఎవరంటే హెన్రీ ది నావిగేటర్. నెక్స్ట్, మార్కిస్ట్ చరిత్ర సిద్ధాంత విమర్శకులు ఎవరు? ఆన్సర్ ట్రెవర్ రూపర్. చారిత్రక పద్ధతిలో
సిగిలోగ్రఫీ దీన్ని తెలియపరుస్తుంది. ముద్రల అధ్యయనం